రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారికంగా సర్కార్ నిర్వహించిన ఈ వేడుకలకు పలు పార్టీల నేతలు హాజరయ్యారు. మహాత్మా సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా. నా ఆశయ రూపానివి కావాలిరా కొడుకా, వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా. కొమ్మాలల్లో కోయిలమ్మ పటావా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున గుడతా మాయమ్మ, తల్లిని కడుపున గుడతా మాయమ్మ. సూరా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా పల్లె పాలా వెళ్ళి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు కలమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జానువార కవి కాయక వైతాళిక కళల మందిరాలు. జానపద జనజీవన జావళీలు జానువార కవి కాయక వైతాళిక కళల మందిరాలు. జాతిని జాగృత పరచే గీతాల జనజాతర, అనునిత్యం నీ గానం అమ్మ నీవే మో ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. స్వరాష్ట్రమై
తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఏకమైతే మనము కోరినటువంటి అన్ని కృష్ణ అవి ఆటోమేటిక్గా నెరవేరబడతాయని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను. ఒక సంఘటితమైన శక్తి ప్రజాస్వామ్యంలో ప్రదర్శించాలి. ఇది జ్యోతిరావు భోలే గారు చాలా మహాన్ మనిషి. ఆయనకు మహాత్మా ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన పని అట్లనే చేశారు. పేదవాళ్ళ కోసం ఆయన పని చేశారు. ప్రాపర్లీ ఈ దళిత్ పేరు బి ఆయన ఇచ్చారు. బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉండే ఆ టైంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఆ టైంలో ఆయన న్యాయం కోసం చాలా పోరాటం చేశారు. చాలా మనకు ఒక శిక్ష ఇచ్చారు. మనకు అందరూ ఆయన ఎట్లా మనకు శిక్ష ఇచ్చారు, అట్లా పని చేస్తే అంటే పేదవాడులో చాలా సహాయత వస్తుంది. తెలంగాణ సమాజం అంటే బడుగు బలహీన వర్గాలది, హరిజన గిరిజన మైనారిటీ వర్గాలది. ఇక్కడ మరి అగ్రకులాలు పిడికెడు మాత్రమే ఉన్నటువంటి సమాజం అనేటువంటి విషయం కూడా పాలక పక్షాలకు తెలుసు. కాబట్టి రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా బీసీల పరంగా జరిగేటువంటి న్యాయానికి తోడుగా అంతకు రెట్టించినటువంటి న్యాయం తెలంగాణ రాష్ట్రంలో జరిగి తీరుతుంది. ఆ దిశగా వేదిక మీద ఉన్నటువంటి మేమందరం కూడా ప్రయత్నం కొనసాగిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఉద్యమంతో వచ్చిన దేశ ప్రభుత్వం ఇది. దాంట్లో మీరు భాగస్వాములు కాదు, మీరు రథసారథులు అంటా ఉన్నాను. మీరు లేనిదే రాష్ట్రం లేదు అంటా ఉన్నాను. ఎవరో ఒక కథానాయకుడు కాదు ఇది, మీరందరూ కథానాయకులు. ఇక్కడ ఉద్యమం నుంచి వచ్చిన రాష్ట్రానికి కథానాయకులు ఉద్యమకారులు, మీరే ఉద్యమకారులు అని చెప్తున్నాను. పూలే గారి స్ఫూర్తితో ఆయన ఆశయాల్ని పూర్తి చేయాలంటే ఈ యూనిటీ అవసరం చెప్తున్నాను. ఎందుకు ఎడ్యుకేషన్ వచ్చేసింది, అందరికీ విమెన్స్ ఎడ్యుకేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆ కాలం లేదు. 2000 సంవత్సరాల కింద మను గురించి మీరు చెప్పిన సంగతులు లేవు, పరిస్థితులు అన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ అప్పటికి కృష్ణ గారు వాళ్ళు చెప్పిన ఆవేదన చెప్పినట్టు పొలిటికల్ పవర్, మనలో కాన్షియస్నెస్, మనలో ఒక మారల్ కరేజ్, ఇది ఎట్లా రావాలంటే మీకు చేసుకోవాలా. ఈయన స్ఫూర్తి ఫులే గారి ఇటువంటి ఫంక్షన్స్ మనకి స్ఫూర్తినిచ్చి నియోజకవర్గాల్లో కూడా 119 నియోజకవర్గాల్లో తప్పకుండా రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలని చెప్పి వారైతే మిగతా జిల్లాలో కూడా తప్పకుండా వాటికి 20 కోట్ల రూపాయలు కూడా పక్కా భవనాల కొరకు పెట్టుకున్నాం బడ్జెట్లో. ఈ సంవత్సరం నుంచే మొత్తం బీసీ స్టడీ సర్కిల్ని పక్కా భవనాలు ఏర్పాటు చేసుకొని అన్ని రకాలు కూడా అక్కడనే రెసిడెన్షియల్ పర్పస్ కూడా పిల్లలు కూడా మరి కోచింగ్కి వచ్చి బయటకు వెళ్ళిపోకుండా అక్కడనే వారికి ఒక హాస్టల్ స్పెషాలిటీ కూడా ఏర్పాటు చేసే విషయం కూడా ప్రభుత్వం ఆలోచించడం కాదు, అది చేస్తామని చెప్పి కూడా మరి ఇలా పులే గారి జయంతి సందర్భంగా నేను మీకు మనవి చేయడం జరుగుతుందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అదే చట్టసభల్లో రిజర్వేషన్లు తప్పనిసరి. చట్టసభలో రిజర్వేషన్లు సాధించడానికి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బీసీ సప్లాన్ పెట్టి ప్రత్యేకంగా బీసీ కార్పొరేషన్, కుల వృత్తుల ఫెడరేషన్లు దాదాపు 16-17 ఉన్నాయి. వీటి ద్వారా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి అందరూ కూడా ముఖ్యమంత్రిని ఒప్పించాలి. అదే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి చట్టసభల రిజర్వేషన్లతో పాటు అదేవిధంగా బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.